అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితులను ఎవరితో పంచుకోకండి. మీ జీవితంలో కొత్త మలుపు తిరగబోతుంది. మీ అదృష్టం తిరగబడే సమయం ఆసన్నమైంది. జూలై 3, 4, 5 తేదీలలో మీ యొక్క జీవితంలోకి శుభవార్త రాబోతుంది. ఈ సందేశాన్ని చూసిన మీరు సంపద వైపు తొలి అడుగు వేశారని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడి ఆశీస్సులు, అదృష్ట యోగం. ఈ శుభ సమయంలో న్యాయదేవుడైన శనిదేవుడిని ప్రార్థిద్దాం. ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇష్టపడి జయ శనిదేవ్ మరియు హర్ హర్ మహదేవ్ అనే వాక్యాన్ని ఇచ్చిన వారి జీవితాన్ని ధనంతో సుఖశాంతులతో నింపమని కోరుకుందాం. వారి కుటుంబం పైన ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. జీవితంలో ఒక మలుపు జూలై 3, 4, 5 తేదీలలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త కాల్ రూపంలో అందబోతుంది. ఇది మీ జీవితంలో అతిపెద్ద మలుపు రాబోతున్న సమయం. ఈ సందేశాన్ని విస్మరించకండి, ఎందుకంటే ఈరోజు మీ జీవిత దిశ పూర్తిగా మారబోతుంది. కష్టాలను మీరు అధిగమించారు. ఇప్పుడు వాటికి తగిన ఫలితాలు పొందే సమయం వచ్చింది. సంవత్సరం ప్రారంభంలో నేను మీకు చెప్పాను, ప్రారంభం సవాలుగా ఉన్న సమయం గడిచే కొద్దీ జీవితంలో అసాధారణ మార్పులు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ తేదీలలో మీరు ఊహించని ఒక మలుపు రాబోతుంది. మీరు కేవలం కళ అనుకున్నది ఇప్పుడు నిజం కాబోతుంది. దేవుడు ఎల్లప్పుడూ మన అంచనాల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఇస్తాడు. ఇప్పుడు మీరు అలాంటి కృపకు పాత్రులయ్యారు. జాగ్రత్త వహించాల్సిన 3 విషయాలు. ఈ మహత్తర విజయాన్ని అందుకోవడానికి మీరు 3 తప్పులకు దూరంగా ఉండాలి. మొదటిది, నమ్మక ద్రోహి వ్యక్తి. మీ జీవితంలోని చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు. అతను మీకు దగ్గరగా ఉంటూ లోపల నుండి కుట్రలు పన్నుతూ ఉంటాడు. అతడి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అతడి గురించి త్వరలో మరింత వివరంగా చెప్తాను. రెండవది, భావోద్వేగాలపై నియంత్రణ. మీరు సున్నితమైన వ్యక్తి. చాలాసార్లు భావోద్వేగాలకు లోనై మీకే వ్యతిరేకంగా నిలబడతారు. ఇతరులను గుడ్డిగా నమ్ముతారు. ఆపై వారే మీ హృదయాన్ని గాయపరుస్తారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం. మూడవది, ముఖ్యమైన పనిపైన అవగాహన. జూలై 3, 4, 5 తేదీలలో మీరు అనేక పనులు చేయవలసి ఉంటుంది. అయితే ఒక పని చేస్తే మీ జీవితం క్షణంలో నరకంలా మారవచ్చు. ఈ వీడియో కేవలం ఒక సందేశం కాదు, ఇది ఒక హెచ్చరిక, మీకు మార్గం చూపించే సాధనం. ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగా తెలియజేస్తుంది. ప్రభు ఎంపిక చేసుకున్న అదృష్టవంతులు మీరే. ఆశీస్సులు పొందడానికి మార్గాలు. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తు మెరుగుపరచుకోవడానికి, ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అందిస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేసి వాక్యాలలో నిజమైన మనసుతో హరహర మహదేవ అని చెప్పి తప్పకుండా రాయండి. మహాదేవుడి అనంతమైన కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది. జై శనిదేవ్ అని రాయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ బలహీనతను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే మీరు మానసికంగా చాలా సున్నితమైన వారు. అందరినీ కూడా వెంటనే నమ్ముతారు. భావోద్వేగాలకు లోనవుతారు. ప్రజలు మీ సర్వతను సద్వినియోగం చేసుకుంటారు. కానీ మీకు తెలియదు, ఇప్పుడు మీరు ఆ మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది. గత సంవత్సరంలో ఎంతోమంది మిమ్మల్ని మోసం చేశారు. మీ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గత కష్టాలను వదిలేసి భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. చెరిగిపోయిన వాటి గురించి ఏడవటం మానేయండి. ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మర్చిపోండి. మీ డబ్బును కాజేస్తే వదిలేయండి. గడిచిన సమయం తిరిగి రాదు, కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కలిగించవచ్చు. ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించండి, ఆరతి ఇవ్వండి, నామాన్ని జపించండి. ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి. ఒకసారి చెరువు నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి, కానీ అదే చెరువు ఎండిపోయినప్పుడు అవే చీమలు చేపలను కొరుకుతాయి. కాబట్టి చింతించకండి. ప్రతి ఒక్కరికి కూడా తమ అవకాశాలు లభిస్తుంది. మీకు కూడా లభిస్తుంది. కేవలం ఓపికగా ఉండండి. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. కాబట్టి అనవసరంగా భయపడవలసిన అవసరం లేదు. కొత్త బంధాలు, జాగ్రత్తలు. జూలై 3, 4, 5 తేదీలలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతను మీకు అపరిచితుడు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి కావచ్చు. అతనితో మీకు ఇప్పటి వరకు ప్రత్యేక సంబంధం ఉండకపోవచ్చు, కానీ అతని రాకతో మీ జీవితంలో సానుకూల శక్తిని అనుభవిస్తారు. ఏదైతే శూన్యత ఉందో అది నిండినట్టు అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కూడా ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారంలా అనిపించవచ్చు. మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ హృదయంలోకి అనుమతించే ముందు 10 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి మొదట్లో మంచిగా కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడని కాదు. ఈ రోజులలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక్కడ సరైనది ఏంటి, తప్పు ఏమిటని మీకు అర్థం కాదు. మీరు కొంచెం గందరగోళంలో ఉండవచ్చు.
ఈ గందరగోళంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే వాక్యాలలో నన్ను సంప్రదించండి లేదా మీ నమ్మకమైన సన్నిహితుని సంప్రదించండి. ధనాగమనం మరియు కొత్త అవకాశాలు. ఈ సమయంలో డబ్బు మీ చేతి చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు. జూలై 3, 4, 5 తేదీలలో మీరే అవకాశాన్ని సృష్టించుకోవాలి. కూర్చుంటే ఏమీ సాధించలేరు. మీరు చేస్తున్న పనిలో కష్టపడండి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి కూడా ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ఒక గుంత తవ్వుతున్నట్లయితే మరియు భూమి కఠినంగా ఉంటే మీరు ఎంత తవ్వినా పరిమితంగానే లభిస్తుంది, కానీ మెత్తటి మట్టి ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా జీవితంలో కూడా ఒకే వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను వెతకండి. ఈ సంవత్సరం మీరు ఎంతగా పెద్దగా ఆలోచిస్తే అంత గొప్పగా పొందుతారు. గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది. శనిదేవుడు శుభస్థానంలో ఉన్నాడు. ఇంతవరకు మీకు శత్రువుగా ఉన్న రాహువు ఇప్పుడు నిస్త్రిగేయమవుతున్నాడు. మహాలక్ష్మి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆలోచన నుండి ఆచరణకు మీకు చాలా మందిని చూశాను. వారు సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు. ఇది మంచిదే. సంతృప్తి కూడా అవసరం, కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకోలేదా? ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతిదీ కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు. ఎల్లుండి ప్రయత్నం చేస్తారు. ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు. జూలై 3, 4, 5 తేదీలలో మీకు జరగబోయే ముఖ్య సంఘటనలను క్లుప్తంగా చెప్తాను. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచించవచ్చు. ఎవరిదైనా సహాయం అడిగితే మీ సన్నిహితుల నుండి సహాయం అయితే తీసుకోండి, బయట వ్యక్తుల నుండి కాదు. ఇంటి కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు, కానీ అలాంటి విషయాల్లో చిక్కుకొని మీ ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోకండి. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. ఎందుకు అంటే ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతుడు మీ జీవిత భాగస్వామి. అవును, మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఉంచడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని సలహా. మరి మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనం చేయండి. ఈ చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలు మీ సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలో వ్యక్తిగత వికాసం. మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు వెళ్ళాలని ఆలోచన కూడా రావచ్చు. మరియు ఈ సంవత్సరం ఏదైనా సరే ప్రత్యేక సమయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ స్వభావంలోనే కొత్త ధనం కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు మరియు ప్రజలతో కూడా ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లో తీవ్రతను మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది. కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ శ్రమ వృధా కాదు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ. కొంచెం అలసట తప్పకుండా అనిపించవచ్చు. దానివల్ల కొన్నిసార్లు చిరాకు లేదా కోపం కూడా రావచ్చు. మీరు మీ సన్నిహితులపైన, జీవిత భాగస్వామి పైన లేదా పిల్లలపైన కూడా మీ ఒత్తిడి ప్రభావాన్ని చూపవచ్చు. కానీ ఈ తప్పు చేయకండి. ప్రభు అంతా చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. అప్పులకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి కూడా అప్పు తీసుకోవడం కష్టంగా మారవచ్చు మరియు ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించవచ్చు. ఇటువంటి పరిస్థితి ఉన్నా, అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా ఎవరి నుండి కూడా అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం రెండింటికి కూడా దూరంగా ఉండండి. ఉదాహరణకి, ఎవరి ఇంట్లోనైనా సరే వివాహం ఉంటే కేవలం ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన ఈ సంవత్సరం వారి నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు తీసుకొని మీ ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం సమస్యలను కలిగించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అప్పును సులభంగా తిరిగి చెల్లించలేరు మరియు ఎవరు మీకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు. మరో విషయం, ఈ జూలై 3, 4, 5 తేదీలలో మీకు మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ ఉంచవద్దు. అది మీ నగలు కావచ్చు, మీ బండి, బైక్, కారు కావచ్చు. ఎవరికి కూడా ఉపయోగించడానికి ఇవ్వద్దు. ఏదైనా పొరపాటు జరిగితే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి రావచ్చు. నష్టం మీకే జరుగుతుంది మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది. ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా. ఉదాహరణకు, మీరు మీ స్కూటర్ లేదా బైకును పొరుగువారికి ఇచ్చారు.
మరియు అతడు ఒక పిల్లవాడిని టీ కొడితే మీరు చట్టపరమైన చిక్కుల్లో పడతారు. మానసిక దృఢత్వం, శత్రువుల నిశ్శబ్దం. జీవితంలోని చాలా మార్గాలు ఉంటాయి, కొన్ని సరళంగా, కొన్ని గందరగోళంగా. అలాంటి గందరగోళ మార్గాలలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చు. వాటిలో గుంతలు, ముళ్ళు, కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒక నిజం చెబుతాను. మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది. ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. వారి నిజాయితీ బయటపడుతుంది. ఎవరి గుణాలు తెలుసుకోవాలంటే వారితో కొంచెం పూట భోజనం చేయండి. అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి ఆలోచనలు పరీక్షించాలనుకుంటే వారిపైన కొంచెం నమ్మకం ఉంచండి. నెమ్మదిగా వారి మానసికత బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలోని ఇప్పుడు అంతా మార్చే ఒక పెద్ద మలుపు రాబోతుంది. మీ అదృష్టం యొక్క పేజీలలో కొత్త ప్రారంభం రాయబడుతుంది. ఇప్పుడు జరగబోయే అదృష్టం బహుశా ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు. అవును, మీరు జీవితంలోని ఎక్కలేనంత కష్టాలను ఎదుర్కొన్నారని తెలుసు. అద్భుతమైన మార్పులు మరియు రహస్యాల రక్షణ. జూలై 3, 4, 5 తేదీలలో మీకు ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనస్సు ఆశ్చర్యపోతుంది. కానీ వాటి గురించి ఎవరితోనూ కూడా చర్చించకండి. ఎవరికి ఏమాత్రం కూడా తెలియకూడదు. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది మరియు ఆశ్చర్యకరమైనది. ఈ తేదీల్లో మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఆ క్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నా 3 ముఖ్యమైన విషయాలను విస్మరించినట్లయితే ఈ శుభాలన్నీ కూడా వృధా కావచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాము. అవి మొత్తం జీవితానికి మన నుదుటిపైన అపకీర్తిని మిగిలిస్తాయి. అలాంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రతి ఒక్క యోగాన్ని, ధన ప్రాప్తి కనిపిస్తున్న సంకేతాలను వివరంగా వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది. మీ సమయం ఇప్పుడు మారబోతుంది. ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమాధానంగా లేదా అంతకంటే ఎక్కువ ఎన్నో రేట్లుగా ఆనందం మరియు విజయం మీ మార్గంలో ఉన్నాయి. గత కష్టాలు, నేటి విజయం. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారో తెలుసు. మీరు పోరాడారు. మీ ప్రియమైన వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు. మీ భావాలను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా, ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. జూలై 3, 4, 5 తేదీలలో మీరు నక్షత్రాలు ఒక కొత్త దిశలో తిరగబోతున్నాయని మీరు చూడగలరు. గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దాని వెనుక ఉన్న వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి జ్యోతిష విశ్లేషణ నుంచి చివరి వరకు చూస్తే మీరు మీ గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు విజయం మరియు శాంతి లభిస్తుందో కూడా తెలుసుకోగలుగుతారు. విజయ రహస్యాలు. మొదటిది, ప్రజలను అతిగా నమ్మడం. మీ నక్షత్రాలలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటను సులభంగా నమ్మకూడదు. ఇది మీ గ్రహాల కదలికలో స్పష్టంగా కనిపిస్తుంది. జూలై 3, 4, 5 తేదీలలో మీకు అత్యంత నిర్ణయాత్మకమైనవి. కాబట్టి మీ జీవితంలోని ఒత్తిడిని మరియు అస్తవ్యస్తతలు తెచ్చే ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. రెండవది, ఆ మాంసాహార నియమం. మీరు ఏ పరిస్థితుల్లోనైనా సరే మాంసాహారం తీసుకోకూడదు, ముఖ్యంగా మంగళవారం, శనివారం. కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాలని చాలాసార్లు ఉల్లంఘించారు. 3 సంవత్సరాలుగా మీ కష్టానికి ఫలితానికి రాకపోవడం ఇది ఒక పెద్ద కారణం. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం. అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు ఎప్పటికీ కూడా నిజమైన ఆనందాన్ని చూడకూడదని కోరుకుంటాడు. ఇప్పుడు జూలై 3, 4, 5 తేదీలలో మీ జీవితంలోనే జరగబోయే సంఘటన అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తుందని నమ్మకంతో చెప్తాను. ఈ అవకాశం మీ జీవితంలో వస్తున్నట్లయితే మీరు నిజంగానే అత్యంత అదృష్టవంతులు. సత్యయుగం సమయంలో రాజులు యుద్ధాలను గెలవడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేసి దేవుని సంతోషపెట్టేవారు. భవిష్యత్తు మీ చేతుల్లోనే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఏం చేయాలి? ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఆ ప్రత్యేక ఉపాయం ఏంటి? అదే నేను ఈ వీడియో చివరిలో మీకు చెప్పబోతున్నాను. మిత్రులారా, మీరు ఈ ప్రత్యేక ఉపాయాన్ని ఒకసారి చేసినా మీ జీవితంలోని అనేక సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు. ఈ అరుదైన శక్తికి మీకు చేరువయ్యే అవకాశం లభించింది. మీ జీవితంలో చాలాసార్లు చాలా లోతైన దుఃఖాలు వచ్చాయి. కానీ ప్రతి మలుపులో, ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృశ్య దైవిక శక్తి ఉంది. ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీకు ప్రాణాలను రక్షిస్తూ వచ్చింది. నేటికి ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఆ శక్తి మరియు దానికి సంబంధించినటువంటి రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని అందించబోతున్నారు. కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా కూడా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు. ఆ
పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయడం. అవును మిత్రులారా, మీరు జీవితంలోనే ఈ తప్పును పదే పదే పునరావృతం చేశారు. దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలు నిరంతరం వెంటాడాయి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు, ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు. గోమాతకు సేవ చేస్తారు, అవసరమైన వారికి అన్నదానం చేస్తారు. ప్రతి జీవి పట్ల కూడా కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది. అయినా మీరు మీ ప్రణాళికలను లేదా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా కూడా మీ జీవితంలో పదే పదే దృష్టి పడుతూనే ఉంది. నిశ్శబ్దం మరియు ధైర్యం. జూలై 1, 2, 3, 4 తేదీలలో మీకు ఒక విషయం అయితే బాగా అర్థం చేసుకోవాలి. మీ పని పూర్తయ్యే వరకు, మీ చేతిలో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం తెలియనివ్వద్దు. ఏ పనికి పునాది వేస్తున్నారో ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడతాయి. ఇప్పుడు మీ అంతరాత్మలో కలిగే కోరికల గురించి, మిమ్మల్ని పదే పదే లోపల నుండి బాధించే భావాల గురించి మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ ఆడుతూ తమ కుటుంబంలో సరదాగా గడుపుతూ ఉంటారు. కొందరు సెలవుల్లో తిరుగుతారు, కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు, కొందరు తమ పిల్లలతో పార్కులో సమయం గడుపుతారు. కానీ మీరు మీ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆటంకం మీ మార్గాన్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏ తప్పు చేయకుండానే మీరు పదే పదే ఎందుకు బాధపడతారు? మీరు దీనికి సమాధానం కనుగొనడానికి చాలాసార్లు ప్రయత్నించారు. వారి సాంగత్యం, వారి మాటలు, వారి స్నేహం అంతా ఒక ప్రదర్శన మాత్రమే. వెనుక నుండి వారు కేవలం మీ ఓటమి కోసం ప్రార్థిస్తున్నారు. మీ జీవితంలోని చీకటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మీరు ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మిమ్మల్ని ముందుకు నిలబెడుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన సమయం వచ్చింది. అయితే మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా మరియు అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. ఈ సంవత్సరాలను వృధా చేసే తప్పు చేయవద్దు. మీరు కేవలం పెద్ద పనుల కోసం మాత్రమే పుట్టారని అనుకోకండి. చిన్న పనులు మీకు కాదని అనుకోకండి. కానీ కొన్నిసార్లు మనిషి అహంకారమే అది పెద్ద ఓటమిగా మారుతుంది. అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనపై గుడ్డలు పెట్టుకుంటాము. ముగింపు మరియు ఉపాయం. చివరి విషయం, మీరు మీ ప్రణాళికలు, మీ రహస్యాలు, మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజు నుంచి మీ శత్రువులు గుడ్డివారు అవుతారు. మీరు ఏమి చేయబోతున్నారో వారికి అస్సలు తెలియదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా వారు మీకు ఏమి చేయలేరు. మిత్రమా, ఇదే అసలు విజయం.